ఎక్సెల్ షీట్స్లో లార్జ్ డేటా ఉన్నప్పుడు మీరు పైకి కిందకి కానీ లేదంటే లెఫ్ట్ టు రైట్కి కానీ స్క్రాల్ చేసేటప్పుడు మీకు ఈ హెడ్డింగ్స్ అనేటివి అంటే ఈ ఫస్ట్ రోలో ఈ రోలో ఉన్న డేటా లేదంటే లెఫ్ట్ కాలంలో ఉన్న డేటా కనిపించకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిందికి స్క్రాల్ చేస్తాను, ఇట్లా స్క్రాల్ బాక్స్ ద్వారా కావచ్చు, లేదంటే మౌస్ని ఇలా స్క్రాల్ చేస్తూ చూసినట్లయితే హెడ్డింగ్స్ కనిపించడం లేదు, డేటా మాత్రం కింద కనిపిస్తుంది. మరి హెడ్డింగ్స్ కనిపించకపోతే మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అట్లనే రైట్ సైడ్కి కూడా ఇట్లా వెళ్ళినప్పుడు ఈ నేమ్స్ కనిపించడం లేదు, డేటా అయితే స్క్రాల్ అవుతుంది సైడ్కి. లెఫ్ట్ సైడు రైట్ సైడ్కి డేటా లెఫ్ట్ రైట్ టు డేటా ఎక్కువ ఉన్నప్పుడు రైట్ సైడ్కి ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా మీకు ఈ నేమ్స్ కనిపించకపోవచ్చు. మరి దానికి ఏం చేస్తామంటే మీరు ఏ ఏరియాలో కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఈ రో ఫ్రీజ్ కావాలి, అట్లనే లెఫ్ట్ కాలం ఫ్రీజ్ కావాలి అనుకోండి. సో ఇప్పుడు వ్యూలోకి వెళ్ళండి, ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్ అని ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఇట్లా రో కాలం ఇక్కడ ఫ్రీజ్ అయ్యే విధంగా సెట్ చేయండి. సో ఇక్కడ ఒక మార్క్ కూడా మీకు రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, స్క్రాల్ చేయండి పైకి, హెడ్డింగ్స్ అట్లానే కనిపిస్తున్నాయి, డేటా మాత్రం ఎంత డేటా ఉన్నా సరే పైకి కిందకి స్క్రాల్ అవుతూ ఉంటుంది. అట్లనే రైట్ సైడ్కి స్క్రాల్ చేయండి, ఆ లాస్ట్ నేమ్ చూడండి, లాస్ట్ నేమ్ అట్లనే ఉంది, మిగతా డేటా స్క్రాల్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా డేటాని ఈజీగా వ్యూ చేసుకునేదానికి అంటే కాలమ్స్ హెడ్డింగ్స్ తోటి అండ్ లెఫ్ట్ సైడ్ కాలం హెడ్డింగ్స్ తోటి మీరు వ్యూ చేస్తూ మిగతా డేటాని చూసుకోవాలన్నప్పుడు ఇలా ఫ్రీజ్ పెయిన్స్ని యూజ్ చేయొచ్చు. మరి వ్యూలోకి వెళ్ళి ఫ్రీజ్ పెయిన్స్ అన్ఫ్రీజ్ పెయిన్స్ అన్నప్పుడు అది మామూలుగా నార్మల్ డేటా లాగా ఇట్లా నార్మల్గా వచ్చేస్తుంది, నార్మల్ వ్యూ లాగా. మరి అలానే మీరు ఈ యొక్క డేటాని స్ప్లిట్ చేసుకోవచ్చు. వ్యూలోకి వెళ్ళి స్ప్లిట్ అంటే ఇక్కడ చూడండి, రెండు పార్ట్లుగా స్ప్లిట్ అయింది, పైది పైనే ఉంది, కిందది కిందనే ఉంది. ఇండివిజువల్గా కింది పార్టు పై పార్టు వేరే వేరే విధంగా మీరు స్క్రాల్ చేసుకోవచ్చు. పైది ఒక విండో కింద ఒక విండో అలా వచ్చిందనమాట. మరి ఇప్పుడు ఇలా ఇది వద్దనుకుంటే మీరు ఈ ఏరియాలోకి వెళ్ళి వ్యూ స్ప్లిట్ని తీసేయండి. సో ఇప్పుడు మామూలుగా మీకు ఆర్డినరీ స్క్రాలింగ్ అనేది రావడం జరుగుతుంది.